ఆంధ్రాకి నరేంద్ర మోడీ ఇచ్చిన గిఫ్టులు 1 by 1 శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల ద్వారా నడుస్తున్నాయి. ఒకటి మొన్న ప్రసాద్ స్కీమ్ కింద సింహాచలంకి ఇచ్చింది, అట్లాగే బుర్రా గుహలకి ఇచ్చింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు 29,000 కోట్లతో నేషనల్ హైవేస్లకి ఇవాళ ప్రారంభోత్సవాలు జరిగినాయి. ఆనందపురం పెందుర్తి అనకాపల్లి మధ్య 51 కిలోమీటర్ల రోడ్డు కేంద్ర ప్రభుత్వమే వేసింది. గుండుగోలను కలపర్రు మధ్య 27 కిలోమీటర్ల రోడ్డు, కత్తిపూడి ఒంగోలు జాతీయ రహదారిలోని గురజానపల్లి పోలేకూరు కొమరగిరి పాసెర్లపూడి మధ్య 50 కిలోమీటర్ల రోడ్డు కేంద్ర ప్రభుత్వమే వేసింది. దిండి దిగమర్రు లోపరి మధ్యన 42 కిలోమీటర్ల రోడ్డు వేసింది. మచిలీపట్నం ఆనగడ్డ మధ్యన 35 కిలోమీటర్ల రోడ్లు వేసింది. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి మోడీ సర్కార్ ఇచ్చినటువంటి బహుమతులే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏముండదు. ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇన్ని రోడ్లు వేశారు. ఎవరికైనా తెలుసా మనకి? జగన్ వేయించాడు లేకపోతే చంద్రబాబు వేయించాడని చెప్పుకుంటారు, అదొక ఎత్తు. లేకపోతే శంకుస్థాపనలు చేసినవి వచ్చేటప్పుడు సత్యసాయి జిల్లాలో కొడికొండ సమీపంలోని కోడూరు నుంచి కడప జిల్లా మీదుగా బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల సమీపంలో ముప్పవరం వరకు 344 కిలోమీటర్లు నిర్మిస్తున్నటువంటి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు 14 ప్యాకేజీలు, మైదుకూరు బద్వేలు మధ్య 45 కిలోమీటర్ల రహదారి, కర్నూలు మండలం ఆత్మకూరు మధ్య 66 కిలోమీటర్లు, తాడిపత్రి ముద్దనూరు 51 కిలోమీటర్లు, బి కొత్తపల్లి గోరంట్ల 57 కిలోమీటర్లు, సోమయాజులపల్లి డోన్ 53 కిలోమీటర్లు, పుట్టపర్తి కోడూరు 47 కిలోమీటర్లు, ఓడరేవు చిలకలూరుపేట 47 కిలోమీటర్లు. ఇవి ఇప్పుడు కొత్తగా వేయబోతున్నారు. దానికి శంకుస్థాపన, తద్వారా అవి కూడా మోడీ సర్కార్ ఇచ్చి చూపెడుతుందన్నమాట.